ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలో రావడానికి సంశయిస్తున్నారా? ఎందుకని ఆయన చెప్పినటువంటి ముహూర్తానికే ఆయన కార్యకర్తలతో కూడా భేటీ కాలేకపోతున్నారు? ఇప్పటికీ సాధారణ కార్యకర్తలతో నేరుగా అధినేతకు ఉండాల్సినంత ర్యాపో పెరగకపోవడానికి ముఖ్యమైనటువంటి అడ్డంకి ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల్లోనే ఉదయిస్తుంది. వాస్తవానికి సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారంలోనే ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తాను, ఆయా జిల్లాల వారీగా కార్యకర్తలతో భేటీ అవుతాను, కార్యకర్తల మనసులో అభిప్రాయాల్ని తెలుసుకుంటాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. కానీ ఆయన ప్రకటించినట్టుగా జనవరి సంక్రాంతి తర్వాత ఆయన జిల్లా పర్యటనలు మొదలు కాలేదు. సంక్రాంతి వెళ్ళింది, శివరాత్రి వెళ్ళింది, ఉగాది కూడా ముగించుకొచ్చేస్తుంది. కానీ జగన్ పర్యటనల విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. ఆయన ఎందుకని జాప్యం చేస్తున్నారు అన్నది ఆ పార్టీ శ్రేణులకు కూడా అంతుబట్టనటువంటి అంశం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కరోనా కావచ్చు, ఇతర కారణాలతో కావచ్చు, ఆయన తన నివాసం నుంచి బయటకు వచ్చి కార్యకర్తలతోనూ సామాన్య ప్రజలతోనూ సమయాన్ని వెచ్చించడానికి కూడా సిద్ధపడిన దాఖలాలు లేవు. చివరికి ఆయన జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు హడావిడిగా వెళ్ళడం, హెలికాప్టర్లో దిగి మీటింగుల్లో పాల్గొనడం, తిరిగి ఆ సభలు ముగించుకుని తాడేపల్లి రావడం మినహా మధ్యలో తన పార్టీ కార్యకర్తలతో భేటీ అవ్వడం కానీ, వాళ్లతో సమావేశంలో అనేక అంశాలు చర్చించడానికి ప్రాధాన్యత ఇవ్వడం కానీ ఏ దశలోనూ ఏనాడు చేసినటువంటి దాఖలాలు లేవు. అంతకుముందు విపక్షంలో ఉండగా పాదయాత్ర పేరుతో సుదీర్ఘకాలం జనాల్లో గడిపినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో అత్యంత చేరువుగా ఉండడానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. అదంతా రాజకీయంగా ఆయనకు ఉపయోగపడింది. ఎన్నికల్లో గద్దెనెక్కడానికి తోడ్పడింది. పాదయాత్ర ద్వారా అధికారాన్ని సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత తాను చేసినటువంటి పర్యటనలకు భిన్నంగా వ్యవహరించడం మొదలెట్టారు. అదే జగన్కి జనానికి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమయ్యింది అనేటువంటి వాదన చాలా బలంగా ఉంది. ఇప్పుడు అధికారం కోల్పోయి 10 నెలల తర్వాత కూడా ఆయన తన పార్టీ శ్రేణులతో అవ్వడానికి సిద్ధపడట్లేదు. జిల్లాల పర్యటనలకి అసలు సిద్ధం కావట్లేదు. ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం రీత్యానో ఇతర విపత్తుల సందర్భాల్లోనో ఏదైనా జిల్లాకు వెళ్ళడం రావడం మినహా ఆయా నియోజకవర్గాలు కానీ ఆయా జిల్లాల వారీగా కానీ పార్టీ శ్రేణులతో భేటీ అయ్యి వాళ్ళ మనసులో మాటను తెలుసుకోవడానికి ఆ పార్టీ అధినేత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి దాఖలాలు. ఇందుకు భిన్నంగా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు చాలా దూకుడుగా సాగుతున్నారు. ఇటీవల జీడు నెల్లూరు, దాంతోపాటుగా మార్కాపురం ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వాళ్లతో ఎక్కువ సమయాన్ని గడపడానికి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇచ్చారు. అధికారంలో ఉన్న పార్టీ తన క్యాడర్కి తగినంత సమయాన్ని ఇవ్వడానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తుంటే విపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు అందుకు విరుద్ధంగా సాగడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న ప్రశ్నలకు కారణమవుతుంది. జనంలోకి వెళ్ళడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనేటువంటి సందేహాలు కలగడానికి ఆస్కారం ఇస్తుంది. మరి ఈ పద్ధతిని జగన్మోహన్ రెడ్డి ఎప్పటికి మార్చుకుంటారు? ఎప్పటికి మళ్ళీ ఆయన జననేతగా జనాల్లో వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తారు? చూద్దాం.